కంటెంట్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు పగటిల్లి మనం మాట్లాడుకున్నయి, ఆలోచించినయే రాత్రి మనకు తెలవకుండా కలవరిస్తాం. అలాగే మనం ఒక పాట వింటాం గదా! పాట విని అది మనసుకెక్కించుకుంటాం. అనుభూతి, అనుభవం పొందుతేనే గదా! మనం తెలియకుండానే ఆ పాటను పాడతాం గదా! చక్కగా పాడతాం. పాట నేర్చుకోకుండానే పాడుతున్నాం చూసావా? అట్లనట్టు మీరు మనసుకెక్కించుకొని చదివితేనే దానికి ఏమనుందో చెప్పగలుగుతారు. మనసుకెక్కించుకోకుండా కేవలం చదివినట్టుగా చెప్తే, మాకు తెలియని భాషను రాసుకొని చదివినట్టుంటది తప్ప దాని మీనింగ్ మనం భావంతో చెప్పలేం. గుర్తుపెట్టుకో అది వినేవాళ్ళకి బాగుండదు. ఒక సినిమా ఉన్నది. మనం అనుభవంతో చూస్తాం, అనుభవిస్తూ ఉంటాం గదా! సినిమాను. అట్లా అలా నిమగ్నం అయిపోతాం థియేటర్‌లో ఉండి. ఆ! వాళ్ళ మాటలు, వాళ్ళ కదలికలు, వాళ్ళ ఎఫెక్టు, ఫైటు, అరుపులు, సౌండ్సు అలాగే మనం థియేటర్ చుట్టూ క్లోజ్ చేసేస్తారు. లైట్లు బంద్ చేస్తారు. సౌండ్ పెద్దగుంటది. అందులో లీనమైపోతాం. కాబట్టి మనం చూడంగానే మొత్తం అర్థమైపోతది. 3 గంటలు అందులో లీనమైపోతాం గదా! ఒక అనుభవానికి లోనయితా ఉంటాం గదా! అట్లాంటివి కంటెంట్ కూడా అందులో అనుభవానికి లోనై లీనమైపోవాలి. లీనమైపోతేనే మనం ఇంటికొచ్చి సినిమాను ఎట్లయితే చెప్తామో, అలా మీరు కెమెరా ముందు చెప్పగలుగుతారు మళ్ళీ ఒక కంటెంట్. సినిమాని అయితే చూసి లీనమైపోతారో, అనుభవిస్తారో అలా మీరు కంటెంట్‌ని అనుభవించాలి. మొత్తం మెంటల్‌గా, వ్యక్తిగతంగా అనుభవించి, ఆలోచించి దాన్ని చదివితే అప్పుడు దాన్ని అలాగే చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం సినిమాని అనుభవిస్తాం. అనుభవంలోనే ఇంటికొచ్చి మళ్ళా స్టోరీ చెప్తాం గదా! అట్లా చెప్తారండి కెమెరా ముందు. అయితే ఈ ఫాంటసీని ఎలా చెప్పాలంటే కావాలని చెప్పొద్దు. ఇప్పుడు మనకు రాబోయే స్టేషన్ అనేది ఎలా ఉంటుంది? మనకు తెలుస్తుందా? తెలవదు. అలా చెప్పాలనమాట. దాన్ని కావాలని చెప్పొద్దు. కావాలని చెప్పినట్టు ఉంటది. ఇప్పుడు వాంతులైతాయి. కావాలని చేస్తామా? ఆపుకుంటామా? ఆపుకోలేం కదా! అట్లా. రాత్రి కలవరిస్తాం. అది కావాలని చేస్తానమా? తెలియకుండా జరుగుతాయిగా. అలా చెప్తా ఉండాలనమాట.